ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ తోటి ఇంకో రకం చేసుకున్నాం. ఇలాగా బుట్టలు తయారు చేసుకున్నాం. పసుపు కుంకుమ వేయటానికి, ఇలా ఫ్లవర్స్ వేయటానికి, ఎవరన్నా వస్తే బొట్టు పెడతాం కదా, పసుపు కుంకుమ ఇస్తాం కదా, ఇలా ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. లేకపోతే సరదాగా ఇలా ఎవరికన్నా గిఫ్ట్గా ఇస్తే కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవి ఎలా చేసుకున్నామో చూద్దాం. ఇప్పుడు ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకుని దాన్ని ఒక ఇలా ఈ ఫ్లవర్ సైజు కట్ చేసుకున్నాం. ఈ ఫ్లవర్ సైజుకి ఇలా కట్ చేసుకున్నాం. ఈ ఫ్లవర్ ఇలా వస్తుంది. అది మధ్యలో ఇలా బాటిల్ పెట్టి కొంచెం పైకి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. అంటించుకుంటే వీలుగా ఫోల్డ్ చేసుకున్నాం. తర్వాత ఈ రేఖలు ఇలా వచ్చినాయి కదా, దాన్ని ఎలా అంటించుకోవాలో చూద్దాం. ఇలా రేఖలన్నీ ఇలా అంటించుకోవాలి. అంటించుకుంటే ఈ బుట్ట తయారవుతుంది. దీనికి కింద అందం కోసం వేరేది ఇది వాడదాం. కింద ఇది కూడా కొంచెం ఇలాగా కట్ చేసుకుని కొలత తీసుకుని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా మనం ఎన్ని కలర్స్ అన్నా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవచ్చు. దాని మీద అందంగా ఇలా లీఫ్లా గీద్దాం. దీనికి ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా, అందుకని దీని మీద గీసుకుంటున్నాం మనం. ఓకే, ఇలా గీసుకున్న తర్వాత దీనికి పైన కాడ కావాలి. ఆ కాడకి మనం మళ్ళీ వెడ్డింగ్ కార్డులోంచి చిన్న పీస్ కట్ చేసుకున్నాం. ఇలా తీసుకున్న దాన్ని చివర ఇలా ఫోల్డ్ చేయాలి. జస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసి గమ్ పెట్టుకోవాలి. ఈ చివర అది అంటించడం కోసం ఈ పక్కన గమ్ పెట్టుకోవాలి. దీని మీద పెట్టి ఇలా ప్రెస్ చేస్తే అతుక్కుంటుంది. ఇప్పుడు అందం కోసం పైన పీకాక్ బొమ్మని అటాచ్ చేద్దాం. అలాగే పక్కన కావాలంటే మనం ఎన్నైనా డెకరేషన్స్ చేసుకోవచ్చు. స్టోన్ కూడా పెడదాం. ఈ రకంగా తయారైన బుట్ట ఇలా ఉంటుంది. ఓకే, ప్లీజ్ subscribe me. Thank you for watching.